హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం వచ్చేసి ఇక్కడ రెస్టారెంట్ స్టైల్లో గోబీ మంచూరియన్ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా నేను ఒక ప్యాన్లో వాటర్ని బాయిల్ చేసుకున్నాను అండి. అలా మనకు బబుల్స్ రాగానే మనం ఇక్కడ క్యాలీఫ్లవర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనకు మార్కెట్లో క్యాలీఫ్లవర్ అనేది ఎక్కువగా వస్తుంది కదా, దానిని మాత్రం మనము క్యాలీఫ్లవర్ తీసుకునేటప్పుడు బాగా పెద్దగా అదేవిధంగా మనకు వైట్గా ఉంది అనుకుంటే మనకు లోపల అనేది పురుగు లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మనకు పురుగు ఉంది అని డౌట్గా ఉంటే ఇలా మనము ఒక్క 1 మినిట్ చాలండి, ఎక్కువసేపు అవసరం లేదు. మనం వేడి నీళ్ళలో 1 మినిట్ వేసి పెట్టామంటే మనకు ఎక్కడన్నా పురుగు ఉన్నా సరే అది మొత్తం వెళ్ళిపోయి మనకు సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. బట్ ఎక్కువసేపు అనేది వాటర్లో ఉంచకూడదు. మనకు కొంచెం 1 మినిట్ అవ్వగానే మనం ఇది తీసేసుకోవాలి. వేరే బౌల్లోకి మనం వాటర్ మొత్తం తీసేసుకొని మనము దాన్ని యాడ్ చేసుకుందాం. వాటర్ అనేది అస్సలు ఉండకూడదు అనమాట. సో అలా మనము 1 నిమిషము వేడి నీళ్ళలో ఉంచి తీసేసుకుంటున్నాము. కొంచెం చల్లారిన తర్వాత నేను అందులోకి వచ్చేసి కొంచెం పసుపుని యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. మన టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇక్కడ సాల్ట్ అదేవిధంగా రెడ్ చిల్లీ పౌడర్ వచ్చేసి మన టేస్ట్కి సరిపడంత, అదేవిధంగా ఓన్లీ ఇక్కడ మనము క్యాలీఫ్లవర్కి సరిపడే అంతని మనం ఇందులోకి యాడ్ చేసుకుంటాం అనమాట. మరి ఎక్కువగా కానీ యాడ్ చేసుకోవాలని అవసరం లేదు. సో ఇప్పుడు దాన్ని మనం టాస్ చేసుకుందాము. ఇది వచ్చేసి నేను ఇలా ఎందుకు సపరేట్గా చేస్తున్నా అంటే మనం ఎంత పిండిలో వేసి మ్యాగ్నేట్ చేసినా అంత టేస్ట్ అనేది ఉండదండి. ఇలా మనము ఒక 1/2 అవర్ ముందుగానే మ్యాగ్నేట్ చేసుకున్నామంటే మనం గోబీ మంచూరియన్ తినేటప్పుడు కానీ లోపల పీస్ వరకు మనకు బాగా స్పైసీగా క్రంచీగా చాలా బాగుంటుందన్నమాట. అందుకోసం అని నేను ఇక్కడ 1/2 అవర్ దాకా ఓన్లీ పీసెస్కి ఇలా మ్యాగ్నేట్ చేసుకున్నాను. ఇలా చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ వచ్చేసి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దాన్ని మనం పక్కకు పెట్టేసుకొని ఇంకో మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేను 1/4 కప్ దాకా మైదాని యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి 1/3 కప్ దాకా కార్న్ఫ్లోర్ అనేది ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు అందులో వచ్చేసి నేను స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాను. అందులో ముందుగా కుమిన్ పౌడర్, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇక్కడ నేను కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకున్నానండి. అదేవిధంగా ఇక్కడ నేను టేస్ట్ కోసం వచ్చేసి నార్మల్ చిల్లీ పౌడర్, అలాగే మన టేస్ట్కి సరిపడంత సాల్ట్. ఇక్కడ మనం కారం సాల్ట్ అనేది వచ్చేసి మనం ముందుగా అందులో కానీ యాడ్ చేసుకున్నాం కదా, అంటే ఇది మనం పీసెస్కి మ్యాగ్నేట్ చేసుకునే కోసము క్యాలీఫ్లవర్కి అక్కడ కానీ కారం యాడ్ చేసుకున్నాం, కారం సాల్ట్. సో దాన్ని చూసుకొని మనం ఇక్కడ పిండిలో కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దాన్ని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనము దీనిని వాటరీ అంటే ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఇక్కడ కలుపుకుందాము. సో చాలామంది కలర్ కోసం మనకు కొంచెం కలర్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. నేను ఇక్కడ వచ్చేసి కలర్ కోసం నేను ఇక్కడ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయకుండా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకున్నాను అనమాట. దాని నుంచి మనకు స్పైసీ ఎక్కువగా ఏమీ ఉండదు, జస్ట్ కలర్ కోసం దానిని యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు నేను వచ్చేసి ఇందులోకి ముందుగానే ఆయిల్ని హీట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసిన క్యాలీఫ్లవర్ పీసెస్ని మనం బ్యాటర్లోకి వేసుకొని ఒక్కొక్క పీస్ కింద దీనిని యాడ్ చేసుకుందాము. మనం ఆయిల్లో మనము క్యాలీఫ్లవర్ వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలండి. అలా హై ఫ్లేమ్లో ఉండడం వల్ల మనకు ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. అందుకోసమని మనము ఫస్ట్ వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అలా మనకు ఒక 1/2 మినిట్ అలా మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మనకు క్రిస్పీగా రెడ్గా కుక్ అయిపోతుంది. అలా గోల్డెన్ కలర్లోకి వచ్చేసిందంటే మనకు గోబీ అనేది రెడీ అయిపోయినట్లే. సో ఇప్పుడు దీన్ని మనము ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకుందాం. చెప్పాను కదా, అలా టిష్యూలో తీసుకోవడం వల్ల మనకు ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ మొత్తం ఆ టిష్యూ అబ్జర్వ్ చేసేసుకొని మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అందుకోసం మనం ఎప్పుడైనా ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడు టిష్యూ పేపర్లోకి తీసుకోవడానికి ట్రై చేయండి. అలా నేను మిగతా పిండిని కానీ మీకు చూపిస్తున్నా అండి. అలా మన దగ్గర ఉన్న పిండిని మొత్తం మనం ఇక్కడ ఆయిల్లో వేసేసుకుందాము. సో చూసారు కదా, ఎంతో సింపుల్గా చాలా ఈజీగా క్రిస్పీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ముందుగానే మనం గోబీ మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల కానీ మనకు స్పైసీగా అలాగే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలా నేను ఇప్పుడు రెండో టిప్ కానీ వేసుకున్నాను. సో అలా నేను మిగిలిన మొత్తంని
గోబీ అనేది ఇక్కడ నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. చాలా ఫాస్ట్గానే మనకు ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. అలా మనం మొత్తము యాడ్ చేసేసుకున్నానండి. సో చూసారు కదా, మనకు బాగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. అలా నేను అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని అందులో నేను 2 స్పూన్స్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మనం చేసుకునే క్వాంటిటీని చూసుకొని మనం ఇక్కడ ఆయిల్, స్పైసెస్ అవి అన్నీ మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం అన్నమాట. సో మనకు కొంచెం ఆయిల్ అనేది వేసింది, కొంచెం హీట్ అవ్వగానే మనము గార్లిక్ని యాడ్ చేసుకుందాము. గార్లిక్ వచ్చేసి మనం ఇక్కడ చిన్నగానే కట్ చేసుకొని యాడ్ చేసుకుంటాము. మనకు గార్లిక్ అనేది పచ్చి స్మెల్ అంతా పోయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము వీటిని ఫ్రై చేసేసుకుందాము. అదేవిధంగా నేను గార్లిక్ ఫ్రై అయ్యే లోపలే ఇంకో మిక్సింగ్ బౌల్ తీసుకొని చిన్నది 1 స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. కార్న్ఫ్లోర్ని తీసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకొని కొంచెము లమ్స్ అనేది లేకుండా పర్ఫెక్ట్గా మనం దానిని కలుపుకుందాం. లమ్స్ అనేది ఎక్కడ ఉండకూడదు అనమాట. సో అది వచ్చేసి మనకు లాస్ట్లో గోబీ మంచూరియన్ థిక్నెస్ రావడం కోసం మనము కార్న్ఫ్లోర్ అనేది అందులోకి యాడ్ చేసుకుంటాం. సో మనకు గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాక నేను ఇక్కడ ఆనియన్స్ని యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ కానీ మనకు ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు దానిని మనము ఫ్రై చేసేసుకుందాము. ఎప్పుడైనా సరే మనం ఇలా చైనీస్ లైక్ గోబీ మంచూరియన్ అదే విధంగా మనము నూడిల్స్ అలా చేసుకునేటప్పుడు మనం ఆనియన్స్, వెజిటేబుల్స్ అనేది చిన్నగా కాకుండా ఇలా పొడవుగా కట్ చేసుకున్నామంటే మనకు చూడడానికి అవి కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా తినడానికి కానీ చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మనకు ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా రాగానే మనం క్యాప్సికమ్ని యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా క్యారెట్. సో చూసారు కదా, నేను తీసుకున్న 3 వెజిటేబుల్స్ అంటే ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్ అనేది నేను పొడవుగానే కట్ చేసుకున్నాను. ఎప్పుడైనా మనము ఒకవేళ మీరు డైస్ కింద కట్ చేసుకోవాలి అనుకుంటే మనం వేసిన వెజిటేబుల్స్ అన్నిటినీ ఒకటే షేప్లో వేసుకోవాలన్నమాట. ఒకటి పొడవు, ఒకటి డైస్ అలా కాకుండా అన్నిటినీ ఒకటే షేప్లో వేసుకున్నామంటే మనకు చూడ్డానికి కానీ బాగుంటుంది. సో అందుకోసం మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ కుకింగ్ అనేది చూడడానికి బాగుంటేనే రెసిపీ అనేది తినడానికి కానీ ఇష్టపడుతూ ఉంటారు. అందులో ఇప్పుడు నేను తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను పెప్పర్ని యాడ్ చేసుకున్నానండి. పెప్పర్ క్రష్ చేసి ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. సో అది మన టేస్ట్ చూసుకొని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం అనమాట. సాల్ట్ అనేది కానీ మనం ఇక్కడ ఎక్కువగా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం మ్యాగ్నేట్ చేసేటప్పుడు యాడ్ చేసుకున్నాం, అదేవిధంగా మరి బ్యాటర్ కలుపుకునేటప్పుడు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం స్పైసీ అదేవిధంగా సాల్ట్ అనేది ఇక్కడ చూసుకొని కొంచెం మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దాన్ని ఒక హాఫ్ కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసేసుకుందాం. అలా హాఫ్ కుక్ అయినాక నేను 1/2 స్పూన్ దాకా వెనిగర్ని యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను వెనిగర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుంటున్నా. మనం వెనిగర్ యాడ్ చేయడం వల్ల మనకు అది కొంచెం పులుపుతనం అనేది వస్తుందన్నమాట. అందుకోసం మనం వెనిగర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటాం. అదేవిధంగా 1/2 స్పూన్ నేను సోయా సాస్గానే యాడ్ చేసుకుంటామండి. మనకు సోయా సాస్ కొంచెం ఎక్కువైందంటే కలర్ అనేది బ్లాక్గా వస్తుంది. సో అందుకోసం మనం కొంచెం చూసుకొని యాడ్ చేసుకుంటాం. అదేవిధంగా నేను ఇక్కడ 1 స్పూన్ దాకా రెడ్ చిల్లీ సాస్ అనేది ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను అన్నమాట. సో చెప్పాను కదా, సోయా సాస్ వచ్చేసి మరి ఎక్కువగా యాడ్ చేసుకోవద్దండి. సోయా సాస్ ఎక్కువైందంటే మనకు గోబీ మంచూరియన్ అనేది మనము బ్లాక్గా వస్తుంది. కొంచెం కలర్ అనేది మనకు రెడ్డిష్గా కాకుండా చేంజ్ అవుతుంది అనమాట. ఇందులో అనే కాదు, మనం ఎందులో సోయా సాస్ అనేది యాడ్ చేసుకున్నా మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి. రైస్ ఐటమ్స్లో అయినా సరే మనం కొంచెం తక్కువగా యాడ్ చేసుకున్నామంటే మనకు కలర్ అనేది మనకు చేసే రెసిపీ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అలా మనకు కొంచెం అది కుక్ అయింది అనిపించిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్నాం కదా కార్న్ఫ్లోర్ అదేవిధంగా వాటర్ అనేది, దానిని మరి ఇంకోసారి మనం మిక్స్ చేసుకొని దానిని యాడ్ చేసుకుందాం. మనం ఎప్పుడైనా కార్న్ఫ్లోర్ని యాడ్ చేసేటప్పుడు వాటర్లో యాడ్ చేసేటప్పుడు మనం ఇంకోసారి మిక్స్ చేసుకున్నామంటే అది పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతుంది. అది వచ్చేసి మనకు కింద నిలబడిపోతుందండి కార్న్ఫ్లోర్ అనేది. అందుకోసం అని చెప్పి మనం ఇక్కడ అలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటాము. మీకు కొంచెం వాటర్ కావాలనుకుంటే వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అలా మనకు కొంచెం థిక్గా వచ్చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోబీని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. మనం గోబీని ఇందులోకి యాడ్ చేయంగానే ఫాస్ట్గా హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫాస్ట్గా కలిపేసుకోవాలండి. ఇది కొంచెం లేట్ అయినా సరే మనకు తొందరగా మెత్తబడిపోతుంది అనమాట. అంటే మనకు లోపల ఉండేదంతా వాటర్ కంటైన్ కదా, ఇప్పుడు మనం యాడ్ చేసినవి
అందుకోసం మనకు గోబీ అనేది తొందరగా మెత్తగా అయిపోతుంది. సో ఇది కలుపుకునేటప్పుడు మనం ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫాస్ట్గా కలిపేసుకోవాలి. అలా ఫాస్ట్గా కలుపుకోవడం వల్ల మనకు కింద అనేది ఎక్కడ అంటుకోకుండా పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తుంది. అందుకోసం అని చెప్పి మనము ఇవి కలుపుకునేటప్పుడు మాత్రం కంపల్సరీగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మనము మిక్స్ చేసుకోవాలి. సో చూసేసారు కదా, మనకు సేమ్ రెస్టారెంట్ స్టైల్లో లాగా మనకు రెడ్గా అదేవిధంగా కలర్ఫుల్గా క్రిస్పీగా వచ్చేసింది అనమాట గోబీ మంచూరియన్ అనేది. అలా మనము 1 మినిట్ దాన్ని మనం మొత్తం కుక్ చేసేసుకుందాం. సో ఫైనల్గా మనకు గోబీ మంచూరియన్ అనేది రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. యమ్మీ యమ్మీ గోబీ మంచూరియన్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.